హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము మాగడిలో ఉన్న రంగనాథ స్వామి దేవస్థానము అంటే బెంగళూరు మాగడి అండి, బెంగళూరు గ్రామాంతరము దేవస్థానం రాజగోపురము రహస్య కథ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. స్థలము మాగడి, రామనగర జిల్లా, కర్ణాటక. దేవుడు శ్రీ రంగనాథ స్వామి విష్ణువు యొక్క రూపం అండి. మాగడి శ్రీ రంగనాథ స్వామి దేవస్థానము తిరుమల కొండపై నిర్మించబడినది. ఇది ఎంతో పురాతనమైనదిగా మరియు పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది. ఈ దేవాలయం ప్రత్యేకత ప్రసిద్ధి పొందింది. రాజగోపురము యొక్క రహస్యాలు. అద్భుతమైన నిర్మల శైలి. రాజగోపురం 5 అంతస్తులతో నిర్మించబడింది. ఇది విజయనగర సామ్రాజ్యానికి చెందిన శిల్పకళా శైలిని ప్రతిబింబిస్తుంది. ప్రతి అంతస్తు శిల్పాలను మరియు దేవతా మూర్తులతో అలంకరించబడింది. గర్భగుడి దిశ పశ్చిమ ముఖము. సాధారణంగా హిందూ దేవాలయాల్లో గర్భగుడి తూర్పు దిశగా ఉండటం పరిగణించవచ్చు. కానీ ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి విగ్రహము పశ్చిమ ముఖంగా ఉండటం ఒక అరుదైన విషయము. అందుకే ఈ దేవునిని పశ్చిమ వెంకటాచలపతి అని కూడా పిలుస్తారు. స్వయంభూ విగ్రహం అండి. ఇక్కడ ఉన్న మూర్తి శాలిగ్రామ శిలలో తయారైనది. విశ్వాసం ఉంది ఇది స్వయంగా ప్రకటనమైనది అని చెబుతున్నారు. విశేషంగా ఈ విగ్రహం సంవత్సరాల క్రమంలో నెమ్మదిగా పెరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే దేవునికి బెలియో రంగనాథ అని అంటారు. అంటే కన్నడలో బెలి అంటే పెరుగుతున్న రంగనాథ స్వామి అని అర్థము. చరిత్ర, పూర్వ వైభవము. ఈ దేవాలయము చోళరాజులు, హొయసలూరు, విజయనగర సామ్రాజ్య, మైసూరు వంశాధిపతులు వంటి అనేక రాజవంశుల పాలనలో అభివృద్ధి చెందింది. ఇది భారత పురావస్తు శాఖలో దొరికినదని అదృశ్యంతో రక్షిత స్మారకంగా ఉంది. మాగడి శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం అనేది కర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లాలోని మాగడి పట్టణానికి సమీపంలో ఉన్న తిరుమలే అనే ప్రాంతంలో ఉన్న ప్రాచీన దేవాలయం. ఈ దేవాలయం విశిష్టమైన శిల్పాల కళాశైలి, చరిత్ర మరియు ఆధ్యాత్మిక కథతో ప్రసిద్ధి చెందింది. స్థానిక ఈ దేవాలయం 12వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో నిర్మించబడినది. తరువాత విజయనగర సామ్రాజ్యపు రాజులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు మరియు మైసూరు వంశాధిపతులు దీనిని అభివృద్ధి చేశారు. ముఖ్య దేవతలు. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ రంగనాథ స్వామి విష్ణువు యొక్క అవతారము. ఈ విగ్రహము నిల్చున్న స్థితిలో ఉంది. ఇది సాధారణంగా శేష సమయంలో ఉండే రంగనాథ స్వామి విగ్రహములకు భిన్నంగా ఉంటుంది. పశ్చిమ ముఖం విగ్రహము ఈ దేవాలయంలోని ప్రధాన విగ్రహము. పశ్చిమ దిశను చూస్తూ ఉంటుంది. అందువల్ల దీనిని పశ్చిమ వెంకటాచలపతి అని కూడా పిలుస్తారు. రాజగోపురము శిల్పకళ. రాజగోపురము దేవాలయానికి 5 అంతస్తుల రాజగోపురం ఉంది. ఇది ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఈ గోపురం విజయనగర సామ్రాజ్యపు కృష్ణదేవరాయల నిర్మించారు. శిల్పకళ. దేవాలయం లోపల ఉన్న స్తంభాలు విజయనగర శైలిలో రూపొందబడుతున్నాయి. ప్రతి స్తంభము పైన శిల్పాలు ఉన్నాయి. ఇవి దేవాలయ శిల్పకళలోని నైపుణ్యతని ప్రతిబింబిస్తాయి. బెలియో రంగ. ఇక్కడ ఉన్న చిన్న రంగనాథ స్వామి విగ్రహము సంవత్సరాల క్రమంలో పెరుగుతుందని భక్తుల నమ్మకము. ఈ విగ్రహాన్ని బెలియో రంగ అని పిలుస్తారు. అంటే కన్నడలో, మన తెలుగులో పెరుగుతున్న రంగనాథ స్వామి అని అర్థము. శాలిగ్రామ శిల. దేవాలయంలో శాలిగ్రామ శిలతో తయారైన స్వయంభు విగ్రహము ఉంది. ఈ శిలపై అభిషేకం చేసిన నీరు లేదా పాలు వెంటనే అదృశ్యమవుతాయి అని ఒక రహస్యంగా పరిగణింపబడుతుంది. దర్శన సమయం అండి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం
1:30 వరకు, సాయంత్రము 4:30 నుండి 7 గంటల వరకు మాత్రమే దర్శన సమయం ఉంటుంది. ఎలా చేరుకోవాలి? బెంగుళూరు నుండి దూరం సుమారు 60 కిలోమీటర్లండి. మాగడి పట్టణం నుండి దూరం 2 కిలోమీటర్లు అవుతుంది. ఈ దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఇది ప్రత్యేకమైన శిల్పకళా చరిత్ర మరియు విశ్వాసాలతో ప్రసిద్ధి చెందింది. మీరు బెంగుళూరు నుండి ఒక రోజు ప్రయాణంగా ఈ దేవాలయాన్ని సందర్శించవచ్చు. మరింత సమాచారం కోసం కావాలంటే ఈ వీడియో పూర్తి చూడండి. లొకేషన్ కూడా ఉంటుంది ఇందులో.